హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో రోజు పిల్లలు స్నాక్స్ అడుగుతున్నప్పుడు మనం రోజు బయట నుంచి ఏదో ఒకటి తీసుకురావాలి కదా. అలా కాకుండా ఇంట్లోనే చక్కగా గోధుమ పిండితో బెల్లం కొమ్ములు ఎలా చేయాలో మనం చూద్దామా. దానికోసం ఒక 2 కప్పులు గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నెయ్యి వేసుకొని మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా పిండి మొత్తం కలుపుకొని దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం చపాతీ పిండికి ఎలా కలుపుతామో అలాగా చక్కగా ముద్దగా చేసి ఒక 10 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకొని రెస్ట్ ఇచ్చేయాలి. తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం చపాతీ చేసుకున్నట్టుగా చక్కగా ఒత్తుకోవాలి. మరి పల్చగా చపాతీలు చేయాల్సిన అవసరం లేదు, కొంచెం ఒత్తుగానే మనం చపాతీలు చేసుకోవాలి. మందంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న చపాతీని చక్కగా చాక్ పెట్టి మనం కొమ్ముల్లాగా మధ్యకి కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం చక్కగా నిలువుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం మందంగానే చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిగిలిన కూడా అన్ని చపాతీలు చేసేసుకొని ఇలా ముక్కలు చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొమ్ములన్నింటినీ కూడా ఆయిల్లో వేసుకుని మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా క్రిస్పీగా ఉండేలాగా అవన్నీ మనం వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ కొమ్ముల్ని వేయించి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఆ తర్వాత మనం వీటన్నిటినీ కూడా బెల్లం పాకంలో వేయడానికి మనం బెల్లం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం వేసుకొని దాంట్లో ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకుని బాగా మరిగించుకోవాలి. అందులోనే ఒక 2-3 యాలకులు దంచి వేసేసుకుని మనం తీగ పాకం వచ్చే వరకు కూడా జిగురు పాకం వచ్చేంత వరకు బాగా పాకాన్ని మరిగించుకుని మనం వేయించి పెట్టుకున్న ఈ కొమ్ములన్నీ కూడా ఆ బెల్లం పాకంలో వేసేసుకుని ఒక 5 మినిట్స్ 2-3 మినిట్స్ లేదా ఒక 5 మినిట్స్ ఆ బెల్లం పాకంలో ఉంచేసి తీసి ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసేసుకోవాలి. చక్కగా బెల్లం కొమ్ములు అయితే రెడీ.